ఇది మన డ్రోన్ ఫ్లై అవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు అన్బాక్స్ చేసి చూశారు కదా, అన్బాక్స్ మొత్తం చూశారు కదా డ్రోన్ది. సో యాక్చువల్లీ నెక్స్ట్ డే ఇది వీడియో చేసేది. సో నిన్న నైట్ చేద్దామంటే నిన్న నైట్ సిగ్నల్స్ అనేది లేవు ఇంట్లో కదా. అట్ ద సేమ్ టైం నైట్ టైం ఫ్లై అవుతుంది కదా, నైట్ టైం ఫ్లై చేయకూడదు, సిగ్నల్స్ రావు కూడా, శాటిలైట్ సిగ్నల్స్ కూడా రావు. సో అందుకని నెక్స్ట్ డే మళ్ళీ ఈరోజు 4 అవుతుంది, టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీ అయ్యాను. ఇప్పుడు మీకు దీనికి సెట్టింగ్స్ మొత్తం చూస్తాను, డిస్ప్లే మొత్తం ఎలా ఉందని చెప్పేసి మొత్తం కనెక్షన్ అనేది చేశాను. సో దీంట్లో డీజే ఫ్లై యాప్ ఉంటుంది. డీజే ఫ్లై యాప్లో మీకు సెట్టింగ్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఎలా ఉంటుంది, ఎలా ఫ్లై చేయాలని చెప్పేసి మీకు మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి, డ్రోన్ కూడా ఫ్లై చేస్తాను ఒకసారి చూడండి. సో సెటప్ అయితే ఇది ఇలా కనెక్ట్ చేశాను. ఇక్కడ కూడా డ్రోన్ ఉంది చూడండి, ఇక్కడ డ్రోన్ పెట్టాను. సెట్టింగ్స్ అయితే కనెక్ట్ అయితే చేశాను, మన కంట్రోలర్తో మొబైల్ కనెక్ట్ చేశాను. సో దీంట్లో ఫస్ట్ మనకి డీజే ఫ్లై యాప్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేద్దాం. లోడ్ అవ్వాలి. సో ఇది లోడ్ అవుతుంటే మనకి పర్మిషన్స్ అవన్నీ ఇచ్చుకోవాలి. పర్మిషన్ సెట్టింగ్స్ మొత్తం అడుగుతాయి. సో పర్మిషన్ మొత్తం ఇచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది డిస్ప్లే అనేది, కనిపిస్తుందా మీకు? దీంట్లో లైటింగ్ ఉంది కదా, డే లైట్లో కనిపించట్లేదు. సో హోమ్ స్క్రీన్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి చూసారా, ఇక్కడేమో ఇది వీడియో మోడ్, ఫోటో మోడ్, వీడియో మోడ్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇది ఫ్లయింగ్ బటన్. ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకుంటే టేక్ ఆఫ్ ఉంది కదా, ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్లై అయిపోతుంది. సో అది కాకుండా మనకి ఈ 2 జాయ్స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ 2 జాయ్స్టిక్స్తోని ఇలా 2 అయినా సరే స్టార్ట్ అయిపోద్ది. ఫ్లై మాత్రం మనకి ఇది థ్రోటల్ ఇచ్చుకోవాలి. సో సెట్టింగ్స్ ఇక్కడ చూసారా, మీకు డిస్ప్లేలో లైట్ డిస్ప్లే కొంచెం కనపడలేదేమో వీడియోలో. ఇక్కడ శాటిలైట్ సిగ్నల్ ఇది 28 ఉంది చూసారా, శాటిలైట్ సిగ్నల్ 28 ఉంది. సో నిన్న ఇది వచ్చేసి 7, 8 అలాగే ఉంది, అందుకనే నేను నైట్ వీడియో చేయలేదు. ఇక్కడ చూసారా బ్యాటరీ పర్సంటేజ్, ఇది సిగ్నలింగ్ మొత్తం దీంట్లో చూపిస్తుంది. ఇక్కడ నో ఎస్డి కార్డు ఉంది సార్, నేను ఎస్డి కార్డు యాక్చువల్గా లేదు నా దగ్గర. సో అది బయట కొనేసి మనకు పెట్టాలి, నేను కుదరట్లేదు, మర్చిపోతున్నాను కొనడానికి. సో ఇది కొడితే మనకి రికార్డింగ్ కూడా అవుతుంది. ఎస్డి కార్డు లేకపోతే రికార్డ్ అయితే అవ్వదు మనకి డ్రోన్ కెమెరాలో. సో మనకి మెమరీ కార్డ్ వేసుకొని అప్పుడు చేసుకోవాలన్నమాట, రికార్డ్ చేసుకోవాలి వీడియో. సో ముందైతే ఫ్లై చేస్తాను చూడండి. ఫేస్ హోమ్ స్క్రీన్ ఇలా ఉంది కదా, ఇది బటన్ కొడితే ఆటోమేటిక్గా ఫ్లై అయిపోద్ది. ఇప్పుడు ఇటువంటి కంట్రోలర్ చూసి నెక్స్ట్ మళ్ళీ ఇదే బటన్ కొట్టి ల్యాండ్ అవ్వాలంటే ఇది పట్టుకొని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ అయిపోతుంది చూడండి. ల్యాండ్ అయిపోయింది. ఉన్నాయి కదా, 2 బటన్స్ ఆన్ చేశాను. డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది చూసారా, ప్రొపెల్లర్స్ తిరుగుతున్నాయి. ఫ్లై చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, డ్రోన్ ఫ్లై అయిపోయింది.
ఇలా కనపడుతుంది. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ థ్రోటల్. ఇది ఇది బైక్ టాప్. లెఫ్ట్ సైడ్లో థ్రోటల్ ఉంది కదా, అదే టాప్. అది ఫ్రంట్గా పైకంటే పైకి వెళ్తుంది, కిందకంటే కిందకు వస్తుంది. ఇది రైట్ సైడ్లో మనకి ఇంకొంచెం జాయిస్టిక్ ఉంది కదా, దానికి రైట్ సైడ్ అంటే ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. అదే జాయిస్టిక్ ఇలా లెఫ్ట్ అంటే ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతుంది. ఫ్రంట్ అదే రైట్ సైడ్ జాయిస్టిక్లో పైకంటే ఫ్రంట్ మూవ్ అవుతుంది, బ్యాక్ అంటే బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది గింబల్ ఉంది చూసారా, ఇక్కడ రైట్ సైడ్లో జాయిస్టిక్లో కింద డౌన్లో ఉంటుంది గింబల్. అది గింబల్, మన డ్రోన్ గింబల్. అది డ్రోన్ మూవ్ అవుతుంది చూసారా, కనిపిస్తుందా మీకు ఏమైనా వీడియోలో? కనిపించదు ఇప్పుడు డైరీ. సో మన డ్రోన్ అయితే ఇది DJI మినీ 4K ఫ్లైమ్ ఓవర్ కాంబో. యాక్చువల్గా ఇది వీడియోలో కనిపిస్తుందా మీకు? పైకి టాప్ అయితే తీసుకెళ్ళాను. సో చూద్దాం, వెళ్ళిపోతుంది చూసారా, లాంగ్ అయితే వెళ్ళిపోతుంది. కనిపిస్తుందా మీకు వీడియోలో? కనిపిస్తుందా? దానికి ఇటువైపు మనకి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుంది డ్రోను. మన దగ్గరికి అయితే వస్తుంది. సో డౌన్ చేద్దాం, ఇంకా డౌన్ అవుతుంది డ్రోను. కనిపిస్తున్న వీడియోలో చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉంది డ్రోన్ మంది? ఆపేసే వీడియో.
ఎలా ఉంది ఫ్రెండ్స్, చూశారు కదా మన డీజే డ్రోన్, డీజే మినీ 4K ఫ్లై మోర్ కాంబో. ఫ్లై చేశాను, టెస్ట్ చేశాను. టెస్ట్ అంటే ఎక్కువ పెద్ద టెస్ట్ ఏం కాదు. సో ఇక్కడ వరకు, ఎందుకంటే సిటీ ఏరియా కదా ఇది, సో మనకి అంత పైకి పంపించడం కూడా అంత కరెక్ట్ సేఫ్ కాదు ఇక్కడ. సో అసలైన రేంజ్ టెస్ట్ అనేది కొంచెం ఒక రోజు బయటికి వెళ్ళి అప్పుడు టెస్ట్ చేయాలి. సో మనకి టెస్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ అయితే చేశాను, సెట్టింగ్స్ అయితే మొత్తం చూశాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.